పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే పసుపు బోర్డుతోనే రైతుల సమస్యలు పరిష్కారం కావని, క్వింటాకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ కవితతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణకు కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది. పసుపు బోర్డు ప్రకటనని స్వాగతిస్తున్న ఎమ్మెల్సీ కవిత తనపై అభ్యంతరాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత మనతో ఉన్నారు. మేడం, పసుపు బోర్డును తెలంగాణ కేంద్రం ప్రకటించింది. దీనిపైన ఎట్లాంటి అభ్యంతరాలు ఉన్నాయి? ఎందుకు మీరు ఏం అభ్యంతరాలు వ్యక్తం? వెల్కమ్ చేస్తూ ఉన్నామండి పసుపు బోర్డుని. కానీ పసుపు బోర్డు ప్రకటించిన తీరు కానీ, పసుపు బోర్డుకు ఏమాత్రం నిధులు ఇవ్వకపోవడం కానీ, పసుపుకు మద్దతు ధర ఇవ్వకపోవడం కానీ, పసుపు దిగుమడులను తగ్గించేటటువంటి పసుపు దిగుమతిని దేశంలోకి తగ్గించే విషయం మీద మాట్లాడకపోవడం కానీ పసుపు రైతుకి దీర్ఘకాలంలో నష్టం చేసేటటువంటి అంశాలు కాబట్టి వాటిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము గత 11 ఏళ్ళకు పైచీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం పసుపు బోర్డు రావాలని. ఈ డిమాండ్ చేసే క్రమంలో మేము అనేక సార్లు డిమాండ్ చేశాము, మీరు దిగుమతులను కంట్రోల్ చేయండి, వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి చీప్ పసుపుతోని మన దేశంలో ఉండేటటువంటి పసుపు రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు డబుల్ అయిన ఇంపోర్ట్స్ ఏదైతుందో టర్మరిక్ ఇంపోర్ట్స్ డబుల్ అయినాయి. 2014లో ఉన్నదానికి ఇప్పుడు డబుల్ అయినాయి. దాంతో పసుపు రైతు నష్టపోతుంది. మా నిజామాబాద్ జిల్లాలోనే 20,000 ఎకరాలకు పడిపోయింది సాగు. ఒకప్పుడు 60,000 ఎకరాలు ఉండేది పసుపు సాగు. ఎందుకు పడిపోయింది? మద్దతు ధర లేకపోవడంతో పడిపోయింది. మొన్న ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమం ఎట్లా జరిగింది మేడం? అసలు జరిగిన తీరుని మీరు ఎట్లా చూస్తారు? చూడండి బ్రదర్, ఇవాళ దేశంలో 20 రాష్ట్రాల పైచీలకు పసుపు సాగవుతుంది. ఆ 20 రాష్ట్రాలలో మేము పెద్ద రాష్ట్రాలు అన్నిటి దగ్గరికి పోయి ఆ ముఖ్యమంత్రుల మద్దతు లేఖలు తీసుకొచ్చి ఆనాటి ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అంటే పసుపు బోర్డు, నేషనల్ టర్మరిక్ బోర్డు పెట్టినప్పుడు ఈ దేశంలో పసుపు పండించే అన్ని రాష్ట్రాలను ఇన్వాల్వ్ చేయాలి ఫస్ట్ థింగ్. లేదు అట్లీస్ట్ ఇక్కడ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలి. లేదు మా జిల్లాలో పెడుతున్నారు కాబట్టి మా జిల్లాలో ఉండేటటువంటి అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలన్నా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు మా జిల్లాలో బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి అన్న ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్లో మన రాజ్యసభ ఎంపీ ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీ, నేను ఎమ్మెల్సీగా ఉన్నా. మా ముగ్గురికి ఎటువంటి ఇన్విటేషన్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇన్విటేషన్ లేదు. కేవలం 2 బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు, ఆడ మీద బీజేపీ మంత్రి గారు, వీళ్ళు ఓపెనింగ్ చేశారు. అంటే ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు, ఒక వ్యవసాయ శాఖ మంత్రిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. నేషనల్ లెవెల్లో పెట్టే బోర్డు ఇంత బాధ్యత రాహిత్యంగా పెడితే రేపు రైతుల ఇంట్రెస్ట్ మీద చేసినట్ట, లేకపోతే కేవలం అరవింద్కి అధ్యక్ష పదవి వద్దని టర్మరిక్ బోర్డు ఇచ్చి సంతోషపెట్టినట్ట అన్నది మరి అరవింద్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అల్టిమేట్గా అధ్యక్ష రేసు నుంచి మా ఎంపీ గారిని తప్పించుకోవడానికి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు, పసుపు ఇంపోర్ట్స్ తగ్గిస్తేనే పసుపు రైతులకు మేలు జరుగుతుంది. ఆ విధంగా భవిష్యత్తులో తమ కార్యాచరణ ఉంటుంది. పసుపు రైతులకు మద్దతు ధర వచ్చేలా పోరాటం కొనసాగిస్తాం. ఢిల్లీతో పాటు గల్లీలో కూడా తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.